నెల్లికాయ చెట్టు తెలుసా నీకు? పిందులు వేసినాయి ఇప్పుడేనా కాసేది నెల్లికాయలు రేణికాయలు. చిన్నన్నయ్యకి నీకు ఒక ఆవుని ఒక గొర్రెపిల్లని తీసిమ్మని ఇక్కడ మేపుకుంటా ఇడంతా. సరేనా? ఓకేనా? అడుగుతావు పప్పులు నాయన్ని తీసి గొర్రెని ఆవుని అని. పప్పులు నాన్న తీసి గొర్రెని ఈడే మేపుకుంటా ఉండిపోతా అని చెప్పల్లా. ఏం చేస్తావు? గొర్రెని మేపుతావా? పీక్తారా? మాగిందేమో చూడండి. ఏంటో తినేస్తాను వాటికి మేతలేక. వేడంతా తినేసి ఉంటే అన్నీ ఏమన్నా తింటాయి పని. హాయ్ అండి, చేను దగ్గర అన్ని వెజిటేబుల్స్ కోసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఇది. ఎవరైనా ఈ వీడియో కానీ ఫస్ట్ చూస్తా అంటే ఇంతకు ముందే మేము చేను దగ్గరికి వెళ్ళి వెజిటేబుల్స్ కోసుకొచ్చాము. ఆ వీడియోని ఈ వీడియో కిందే ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సీతాఫలం సగం మాత్రమే బాగుండింది, అందుకే గువ్వలు ఏమన్నా తింటాయని వాటికే వదిలేసినాం చెట్లోనే. ఫుల్గా కాయంతా బాగుండింటే మేము తెంపేసి తింటాము. ఏ చార్విక ఆగు ఆగు. ఏంటి మీరు చేను దగ్గరికి వెళ్ళి ఇంత లేటుగా వస్తున్నారు అని మామగారిని అడిగితే పాప వల్లే లేట్ అయింది అని చెప్పేస్తాం ఇద్దరం కలిసి అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. చేను దగ్గరికి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ కోసేంత వరకు పాపను అసలు కిందకే దించలేదు. ఇక్కడ బయట వచ్చి దించగానే పరిగెత్తా పోతుంది. ఓసారి పడింది కూడా. నేను కట్ చేసేసిన ఆ క్లిప్ని. ఆడు మన ఇల్లు లేదా? దాడు కనిపిస్తాను చూడు వైట్ కలర్లో. ఆడు కనిపిస్తానులే దాడు అవ్వు ఉంది. అదే మన ఇల్లు. ఇప్పుడు ఇంటి ముందర పెద్ద పెద్ద మొక్కలు ఏం లేకుండా ఇలా ఉంది. మేము పేర్ల దేవరికని ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడంతా గ్యాపే లేకుండా ఉన్నాయి పూల మొక్కలన్నీ. అప్పుడు ఎలా ఉన్నాయి అని నెక్స్ట్ క్లిప్లోనే యాడ్ చేస్తాను. లాస్ట్ టైం పేర్ల దేవరికని ఇంటికి వచ్చినప్పుడు ఒక లాంగ్ వీడియోకి ఫస్ట్లో యాడ్ చేయాల్సిన క్లిప్ అది, అప్పుడు మిస్ అయిపోయింది. అప్పుడు చూడండి మొక్కలన్నీ ఉండింటే ఎంత బాగుండిందో. నేను ఆ లాంగ్ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసేసిన తర్వాత రియలైజ్ అయ్యాను ఈ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయానని. కానీ పర్లేదు, ఆ క్లిప్ ఈరోజు ఇలా యూజ్ అయింది. ఆ మొక్కలన్నీ అలా గ్యాప్ లేకుండా ఎక్కువగా ఉంటే ఒకసారి పాము వచ్చిందంట ఇంటి దగ్గరికి, అందుకని అవ్వ అన్నీ కట్ చేసేసింది. ఫాస్ట్గా చూపి పువ్వు నాకు. నాన్న చూపి, మమ్మీకి పువ్వు చూపి. చూపి నాన్న, ఎక్కడ ఫ్లవరు? ఇప్పుడు ఈ చిట్టి చిట్టి చామంతి పూలన్నీ కట్ చేసేద్దామని ఇక్కడికి వచ్చాము. ఇది సాటర్డే రోజు, సేమ్ కూరగాయలు కట్ చేసుకొని వచ్చిన రోజే ఈవినింగ్ తీసినది. ఈ నారుని తెచ్చి నాటేటప్పుడు ఫస్ట్లో అవ్వ గుత్తి గుత్తిగా వస్తాయి కొన్ని చామంతి పూలు, అవి అని అనుకుని తెచ్చిందంట. ఇలా ఈ చామంతి పూలన్నీ ఇడిగాక తెలిసింది అవి అంత గుత్తిగా ఏం లేవు, ఒంటికాడ పూల్లాగా అలా ఉన్నాయి. నార్మల్గా కొద్దిగా పెద్దగా ఉండే చామంతి పూలు అయితే ఒక ఫ్లవరో లేకపోతే రెండో తలలో పెట్టుకుంటాము. ఇవైతే కట్టుకొనైనా పెట్టుకోవచ్చు ఒక మూర అలా. అత్త వాళ్ళు మార్నింగ్ 9కి అలా కోళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళారు ఎరువు దోసుకొచ్చేదానికి, ఇంకా ఇంటికి రాలేదు. నేను పాప మేము ఇంటి దగ్గర ఉండండి రోజులు అవ్వ ఈవినింగ్ డైలీ ఫ్లవర్స్ కోసుకొచ్చి పెట్టుకోమని కట్టించేది. ఏందన్నా నవ్వుతాను. ఈ దబర్లో ఉండే ఫ్లవర్స్ అన్నీ నేనొకటే ఏం కొయ్యలేదు, అవ్వ నేను ఇద్దరం కలిసి కోసాము. ఇక్కడ కొన్ని లిల్లీ పూలు కూడా ఉన్నాయి. నేను చూడండి పువ్వు కోద్దాం అనుకుంటే ఆ పక్క చేతిలో పట్టుకోండేది మొగ్గలన్నీ విడిచొచ్చేసినాయి. ఈ వీడియోని మా ఇంటికి ఎదురుగా శ్రీదేవి అత్త అని ఒకరున్నారు, ఆ అత్త వాళ్ళ అబ్బాయి నవీన్ అని తను తీశాడు. ఎక్కువగా ఇంటికి వెళ్ళినప్పుడు మా మరిది వాళ్ళు వీడియోస్ తీసేవాళ్ళు, కానీ ఈసారి వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయినారు. అత్త కూడా కోళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళారు కదా, అందుకే ఎవరు లేరు ఇంటి దగ్గర వీడియో తీయడానికి. ఎట్లో టైంకి తను ఉన్నాడు. స్టార్టింగ్లో వైట్ కలర్లో చిట్టి చిట్టి చామంతి పూలు కోసాను కదా, అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎందుకంటే అవ్వ ఈసారి అవి అయిపోతే మళ్ళీ వాటిని నాటనని చెప్పింది. ఎందుకు మా చూడ్డానికి బాగున్నాయి కదా అంటే అందరూ తప్పులు పడుతున్నారంట, ఒంటిరేకు పూలాగా ఉన్నాయి అని. వీటిని రుద్రాక్ష పూలు అంటారు.
వీటితో పూలమాలలు కూడా అల్లుతారు. నేను ఒకసారి బస్సులో వెళ్తాంటే రోడ్ సైడ్ హ్యాంగ్ చేసి పెట్టింటే చూసినాను. ఇలాంటివన్నీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్, కాకపోతే అవన్నీ అలాగే పోస్ట్ పోన్ అయిపోతున్నాయి. ఇప్పుడు కోసిన ఈ ఫ్లవర్స్ని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇలా కట్టేసినాను. నాకు ఇలాంటి చిన్న చిన్న పనులే హ్యాపీనెస్ని ఇస్తాయి, అందుకే వీటిని కూడా షూట్ చేశాను.